పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు ముగిశాయి. ఈ నెల 11, 12, 13 తేదీలలో వరుసగా 3 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. పార్లమెంట్ ఎన్నికలపై ఎలాంటి దృష్టి పెట్టారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. థ్యాంక్ యూ స్వామి. 5 ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం కొనసాగుతుంది. నిన్న ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితోని సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సమీక్షా సమావేశం నుంచి పొంగులేటి, అదేవిధంగా మంత్రి కొండ సురేఖ బయటకు వచ్చారు. వీళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ముగిసిపోయి ఉంటుంది. ముఖ్యానికైతే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలందరూ భాగస్వామ్యం కావాలి. ఓడిపోయిన వాళ్ళు ఎవరు అధైర్యపడవద్దు, పార్టీ ఎమ్మెల్యేలుగానే వాళ్ళను కన్సిడర్ చేస్తామని రేవంత్ రెడ్డి వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులందరూ ఉత్సాహంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. 12 నుంచి 15 స్థానాలకు తగ్గకుండా ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక దాంతోపాటు 26వ తారీఖు నుంచి తాను జిల్లాల పర్యటనకు వస్తానని, ఆ పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, అక్కడ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు తనకు తెలియజేస్తే దాన్ని ఖచ్చితంగా వెంటనే సొల్యూట్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా అంటే వారంలో ఒక 3 నుంచి 4 రోజులు ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కలుస్తాను. సాయంత్రం పూట ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను. నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి వెంటనే తీసుకురావాలని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. గత సీఎం పాలనలాగా కాకుండా ఒక మార్పుకు నాంది పలికేలా తమ పాలన కొనసాగుతుందని, పారదర్శకంగా ఉంటుందని, దాంతోపాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాడు. ఇక ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు, వాళ్ళను కూడా పార్టీ ఎమ్మెల్యేలుగానే కన్సిడర్ చేస్తాము, వాళ్ళు కూడా అభివృద్ధి పనుల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా పాల్గొనాలని వాళ్ళకి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను పెట్టారు. ఇక జిల్లాల పర్యటనకు 26 నుంచి జిల్లాల పర్యటనకు వస్తా అన్నాడు. 26 తర్వాత బయటకు వచ్చే జిల్లాల పర్యటనలో భాగంగా తొలి బహిరంగ సమావేశం ఇంద్రవెల్లిలో నిర్వహిస్తామని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడమని కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి సంబంధించి స్మృతివనం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు అమరవీరులను, ఆ ఇంద్రవెల్లి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అమరవీరులను గుర్తించాలి, వాళ్లకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేదంటే ఏదైనా రాయితీలు కల్పించడమో అట్లాంటి ఏదైనా ఫ్లెక్సిబిలిటీ చేద్దామని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ కూడా సుచాగా నడుస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికలకు జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు ఏంటి, ఎవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. ఈ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు వారిగా రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే 17 పార్లమెంటుకు గాను ఇన్ఛార్జీలు నియమించారు. దాంతోపాటు సునీల్ కనుగోలు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి వినబిలిటీ ఛాన్సెస్ ఏంటి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నారు. వినబిలిటీ యాక్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఈరోజు నిన్న 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష జరిగింది. ఈరోజు మరొక 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇప్పటికే 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. మిగతా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం తర్వాత ఈరోజు
ఈ రోజు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారుగా పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలకమైన నేతలతోని రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం